గారికి, పత్రి సార్కి నేను ఈ జ్ఞానాన్ని అందించడానికి అవసరమైన జ్ఞానాన్ని నాకు ఇచ్చిన మాస్టర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామంలో. నాకు ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్స్ కి, సద్గురు మాస్టర్స్ అందరికీ, నేను చెప్పినది వింటున్న వారందరికీ కూడా నా ఆత్మ ప్రణామంలో నా కృతజ్ఞతలు. ఈరోజు అతిరథుడు అంటే ఎవరు, మహారథుడు అంటే ఎవరు తెలుసుకుందాము. అసలు అతిరథుడు అన్న పదానికి భౌతికంగా ఉన్న అర్థం ఏమిటో ముందు కొద్దిగా తెలుసుకొని, ఆ తర్వాత అతిరథుడు అన్న పదానికి ఆధ్యాత్మికంగా ఉన్న అర్థం ఏమిటో తెలుసుకుందాము. ఈ మాటని అతిరథ మహారథులు అనే ఈ మాటని మనం చాలా సార్లు వినే ఉంటాం. నేనైతే విన్నాను. రాజకీయ ప్రసంగాల్లో ఎక్కువగా వింటాం అన్నమాట ఈ మాట. రాజకీయ ప్రసంగాల్లో ఏమంటారంటే, వేదికపై ఉన్న అతిరథ మహారథులు అని ప్రసంగాలు మొదలు పెడతారు రాజకీయ నాయకులు. అయితే అసలు ఆ పదాన్ని ఎవరికి వాడాలి అనే విషయాన్ని తెలుసుకుందాము. యుద్ధంలో పాల్గొన్న యోధుల సామర్థ్యాన్ని తెలిపేందుకు ఈ పదాన్ని వాడతారంట. ఏకకాలంలో 60,000 మందితో యుద్ధం చేయగలిగే సామర్థ్యం ఉన్న అతన్ని అతిరథుడు అని, ఏకకాలంలో 7 లక్షల మందితో యుద్ధం చేయగల సామర్థ్యం ఉన్న అతన్ని మహారథుడు అని అంటారన్నమాట. వాస్తవానికి అతిరథ, మహారథ అనే ఈ పదాలు వ్యక్తుల పేర్లు కాదు. పురాణాల్లో కొన్ని పాత్రల యొక్క యుద్ధ నైపుణ్యాన్ని, యుద్ధంలో పాల్గొనే యోధుల సామర్థ్యాన్ని తెలుపుతాయన్నమాట ఈ అతిరథ, మహారథులు అనే ఈ పదాలు. అతిరథ మహారథులు అనగానే ఏమొస్తుందంటే, ఎవరో గొప్ప వాళ్ళు వచ్చారు అనే అర్థం వస్తుంది. మహా గొప్ప వాళ్ళకే ఈ మాటల్ని వాడాలి. అతిరథుడు అనే పదం పురాణాల్లో ముఖ్యంగా మహాభారతంలో ప్రస్తావించబడింది. అతిరథుడు అనగా యుద్ధంలో అత్యంత ప్రతిభ కలిగిన యోధుడు అనే అర్థం తెలుసుకున్నాం కదా. అతిరథుడు స్థానం ఏంటంటే, యుద్ధంలో అత్యంత ప్రాముఖ్యమైనది మరియు గౌరవమైనది అన్నమాట. ఇతని శక్తి, ధైర్యం మరియు ఆత్మస్థైర్యం, ఇతని యొక్క యుద్ధ నైపుణ్యం చాలా అత్యున్నతంగా ఉంటాయి. అందుకే అతనికి అతిరథులు లేకపోతే మహారథులు అని అంటూ ఉంటాం అన్నమాట. ఈ అతిరథులు, మహారథులు అంటే వీళ్ళకి, ఈ అతిరథుడికి ఒక 5 లక్షణాలు ఉంటే, ఆ సామర్థ్యం ఉంటే కనుక, ఈ 5 లక్షణాలని ఈ సామర్థ్యం ఉంటే కనుక అతనికి అలా ఒక బిరుదు లాంటిది మహా గొప్ప వాళ్ళకే ఇస్తారన్నమాట. ఏంటంటే ఆ సామర్థ్యాలు, ఒకటి యుద్ధ నైపుణ్యం. అంటే దేంతో అయినా యుద్ధం చేయగలగాలి. ఏ కవచాలైనా సరే, గద, ఖడ్గం, బాణం వాటికి సంబంధించిన ఏ కవచాలైనా ధరించేసేసి వాటితో యుద్ధం చేయగల శక్తి సామర్థ్యం ఉన్నతను. ఇంకా సెకండ్ది, దీర్ఘకాలం పాటు యుద్ధం చేయగల శక్తి మరియు సహనం ఉన్నతనికి. తర్వాత యుద్ధ వ్యూహం, అంటే శత్రువుల్ని వ్యూహాత్మకంగా ఎలా ఓడించాలి అని తెలిసినట్లై ఉండాలి. ఇంకా నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలి. ఇంకా ఆత్మస్థైర్యం అన్నమాట. యుద్ధంలో రకరకాల సవాళ్లు వస్తాయి, వాటినన్నిటినీ కూడా ధీటుగా ఎదిరించగలిగే ఆత్మస్థైర్యం, ధైర్యం ఉన్న వ్యక్తిని అన్నమాట. అలాంటి ఆ 5 లక్షణాలు ఉన్న ఆ వ్యక్తిని అతిరథుడు అని పిలుచుకుంటారన్నమాట. మహాభారతంలో అయితే అర్జునుడు, భీష్ముడు, కర్ణుడు వంటి యోధుల్ని అతిరథులుగా గుర్తించబడ్డారు ఈ యోధులు. ఆధ్యాత్మిక అర్థంలో అయితే, ఇక ఆధ్యాత్మికంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఆధ్యాత్మిక అర్థంలో అయితే అతిరథుడు అనేది ఏంటంటే, మన మనసులో ఉన్న అహంకారాన్ని, కోపాన్ని, అరిషడ్ వర్గాల్ని, అజ్ఞానం అనే అలాంటి ఆ శత్రువులందరినీ ఎవరైతే జయించగలుగుతారో, అలా జయించిన వ్యక్తిని అతిరథుడు అని చెప్తామన్నమాట. ఇలాంటి లక్షణాలని, ఇలాంటి శత్రువుల్ని జయించగలిగిన వ్యక్తి తరహా యోధులు ఎలా ఉంటారంటే, ఆత్మజ్ఞానం మరియు మోక్షం యొక్క మార్గంలో ముందుకెళ్తూ ఉంటారన్నమాట. అయితే ఆధ్యాత్మిక యుద్ధంలో అతిరథుడు అనే బిరుదును సంపాదించాలంటే ఆధ్యాత్మికంగా కూడా 5 లక్షణాలు ఉండాలి. అవేంటంటే, 1 అహంకారాన్ని తొలగించటం, 2 ఇంద్రియాలను జయించటం, 3 కోపాన్ని పరిష్కరించటం, 4 అజ్ఞానాన్ని పోగొట్టుకోవటం, 5 ఆత్మజ్ఞానాన్ని కలిగి ఉండటం. ఈ 5 లక్షణాలు ఉండాలన్నమాట. ఈ 5 లక్షణాల గురించే ఇప్పుడు మనం వివరించుకుందాము. ఫస్ట్ది అహంకారాన్ని తొలగించటం. అహంకారం అంటే ఏంటంటే, నేను, నాది, నేను వాడికంటే ఏం తక్కువ,
అనే భావాన్నే అహంకారం అంటారన్నమాట. ఆ భావన లేకుండా, అలా కాకుండా భగవంతుని సృష్టిలో నేనొక నిమిత్త మాత్రుడిని అనుకుంటే అసలు ఏ ఇబ్బంది ఉండదు, ఏ అహంకారము కూడా ఉండదనమాట. ఈ అహంకారం అనేది రజోగుణం వల్లే ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. అహంకారానికి ఆత్మగౌరవం. చాలా మంది అనుకుంటారు అహంకారం ఇది నా ఆత్మగౌరవం అనుకుంటారు. కానీ అహంకారానికి, ఆత్మగౌరవానికి చాలా దగ్గర పోలిక ఉంటది గానీ 2 వేరు. అహంకారం వేరు, ఆత్మగౌరవం వేరు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఈ సామర్థ్యం నాకుంది. ఇప్పుడు నేనున్నా అనుకోండి, ఈ క్లాస్ చెప్పే సామర్థ్యం నాకుంది అని చెప్పటము ఆత్మగౌరవం. అలా కాకుండా ఈ సామర్థ్యం నాకొక్కదానికే ఉంది. అంటే ఈ క్లాస్ చెప్పే సామర్థ్యం నాకొక్కదానికే ఉంది అని చెప్పటం అహంకారం అన్నమాట. అంటే చిన్న డిఫరెన్స్ కానీ 2 వేరు 2 ఒకటి కాదనమాట. ఈ సామర్థ్యం నాకుంది అన్నది ఆత్మగౌరవం. ఈ సామర్థ్యం నాకొక్కదానికే ఉంది అని చెప్పటం అహంకారం అన్నమాట. ఈ కోపం లాగే ఈ అహంకారం కూడా చాలా అతి ప్రమాదమైనది, అనర్థదాయకమైనది కూడా అన్నమాట. దానికి ఒక చిన్న స్టోరీ ఒకటి చెప్పుకుందాము. ఒక దేశపు ప్రధాని, జన్ గురువు అనే ఇద్దరు కూడా ఉండేవాళ్ళంట. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు. ఈ దేశపు ప్రధాని ఎప్పుడు కూడా తన అధికార దర్పాన్ని ఎక్కడ చూపించేవాడు కాదనమాట. ఈ జైన్ గురువు దగ్గర. వీళ్ళిద్దరూ ఎలా ఉండేవాళ్ళంటే గురు శిష్యుల సంబంధం ఉండేది వీళ్ళిద్దరి మధ్య గూడా. ఒక రోజంట ప్రధానమంత్రి ఈ జైన్ గురువుని అడిగాడంట. అహంకారం అంటే ఏమిటి అని. అప్పుడు జైన్ గురువు అంట, "ఏంటా బుద్ధి లేని ప్రశ్న?" అన్నాడంట. విసుక్కున్నట్టు. అనేసరికి ఈ ప్రధానమంత్రి యొక్క అసలు నన్నెంత మాట అంటాడా అనే అహంకారం వచ్చేసిందన్నమాట. వచ్చేసి అసలు మొహమంతా ఎర్రగా కందిపోయింది. పట్టరాని కోపం వచ్చేసిందన్నమాట. విపరీతమైన కోపం కట్టలు తెంచేసుకుంది. అప్పుడు ఆ జైన్ గురువు చిరునవ్వుతో అంటాడనమాట. ఇదే అహంకారం అంటే అని. అంటే ప్రాక్టికల్‌గా చెప్పాడనమాట. అహంకారం అంటే ఏంటి అన్నది ఆ ప్రధానమంత్రికి. అంటే ఎవరైనా మనల్ని విమర్శిస్తే ఈ అహంకారం వస్తది. చాలా రకాలుగా వస్తది అహంకారము. ఇది కూడా ఒక కారణం. ఎవరైనా మనల్ని విమర్శిస్తే గనక అహంకారం అనేది వస్తదనమాట. ఎవరైనా గనక తప్పు చేస్తే గనక విమర్శని ఎంతమంది స్వీకరిస్తారు? చాలా తక్కువ మందే స్వీకరిస్తారు గదా! విమర్శని. వీడు నాకు చెప్పేదేంటిలే అన్నట్లు ఆ విమర్శను స్వీకరించడనమాట. మళ్ళా చేసిన తప్పే మళ్ళా చేసేస్తా అన్నమాట. అలాంటి సమయాల్లో గూడా ఈ అహంకారం పాత్ర అనేది ఎక్కువగా ఉంటది. వాళ్ళు అంగీకరించకపోవడానికి కారణం గూడా విమర్శనే అహంకారం పాత్రే అన్నమాట పోషించేది. ఒకరి అహంకారం వల్ల ఆ మనిషి మాత్రమే నష్టపోతే పర్లేదు. కానీ ఒక్కరి అహంకారం వల్ల ఒక కుటుంబం, ఒక జాతి, ఒక దేశం ఇంకా మాట్లాడితే ప్రపంచమే నాశనమైన సందర్భాలు గూడా ఉన్నాయి. మనం రెండో ప్రపంచ యుద్ధం అనేది అసలు హిట్లర్ యొక్క అహంకారం వల్లే జరిగింది అని కూడా చెప్తా ఉంటారు. అహంకారం వల్ల ఎన్ని అనర్థాలు జరిగాయో మన పురాణాల్లో, మన చరిత్రలో కూడా చూడవచ్చు. ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే దుర్యోధనుడు. దుర్యోధనుడు అహంకారం వల్లే గదా! దుర్యోధనుడికి ఇంద్రప్రస్థంలో తనకి అస్త్రాలన్నీ అస్త్ర సన్యాసం చేశారని జెప్పి ద్రౌపదిని తీసుకొచ్చి వస్త్ర సన్యాసం చేయించాలి అనే ఉద్దేశం అహంకారంతోనే గదా! నాకు అస్త్ర సన్యాసం చేస్తారా అనే ఉద్దేశంతో ద్రౌపదిని వస్త్ర సన్యాసం చేయాలనుకున్నాడు. చివరికేమైంది? కురు వంశం అంతా నాశనం అయింది. కురుక్షేత్ర యుద్ధమే జరిగింది. ఇంకా రావణాసురుడిని తీసుకుంటే, రావణాసురుడు అసలు ఎంత జ్ఞానవంతుడు. అతను నాకు 10 తలలున్నాయి. నా ఇష్టం వచ్చినట్టు చేస్తా. నేనేం చేసినా నన్ను అడిగేవాళ్ళెవరు, నన్ను ఎదిరించేవాళ్ళెవరు అనే అహంకారమే గదా! తను ఇష్టం వచ్చినట్లు చేశాడు. రావణాసురుడు పతనమయ్యాడు. లంక పతనమైంది. ఇంకా ఇప్పుడు చూసుకున్నా గాని, ఇంకా పెళ్ళిళ్ళు చూసుకుంటే భార్యాభర్తల మధ్య ఎక్కువ పర్సెంట్ నువ్వు చెప్తే నేను వినేదేంటి అనే ఉద్దేశమే కారణం. మెయిన్ ఎన్నో విడాకులకి కారణమే ఈ అహంకారం అన్నమాట. ఈ అహంకారం వల్ల ఎన్నో పెళ్ళిళ్ళు కూడా పెటాకులైపోతా ఉంటాయన్నమాట. అంటే అర్థమవుతుంది గదా! చాలా మంది ఇక్కడ దురదృష్టకరమైన విషయం ఏం చెప్పుకోవాలంటే అహంకారాన్ని చాలా మంది అనుకుంటారు. అహంకారాన్ని ప్రదర్శించే వాళ్ళందరూ ఏమనుకుంటారంటే దాన్ని సరిజేసుకోరు. ఆ అహంకారాన్ని సరిజేసుకోకుండా దాన్ని ఆత్మగౌరవం అని చెప్పుకుంటారు. కానీ అహంకారం వేరు, ఆత్మగౌరవం వేరన్నమాట. అందుకనే నేను, నాది అనే అహంభావాన్ని వదిలేద్దాం ఫ్రెండ్స్ మనమిక. ఈ సృష్టిలో నేను మాత్రమే కాదు, అందరూ ఆ పరమాత్మ స్వరూపులే అనే జ్ఞానాన్ని డెవలప్ చేసుకుందాం. అప్పుడే మనం ప్రశాంతంగా జీవించగలం అన్నమాట. అహంకారాన్ని త్యజించి మనలో వినమ్రతను పెంపొందించుకుందాం.
అతిరథుడికి కూడా ఆ లక్షణం ఉండాలన్నమాట. తర్వాత సెకండ్‌ది ఇంద్రియాలు జయించటం. ఇంద్రియాలు జయించడం అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఏదైనా ఒక ఇంద్రియం లోపించినా, లేకపోతే ఏదైనా సరే ఒక ఇంద్రియం లేకపోయినా కన్నో, ముక్కో, చెవో ఏదో ఒకటి ఒక ఇంద్రియం లోపించినా లేకపోతే ఒక ఇంద్రియం లేకపోయినా ఆ ఇంద్రియ శక్తి మిగిలిన ఇంద్రియాలకన్నిటికి పంచబడుద్దనమాట. మిగిలిన ఇంద్రియాలు సాధారణంగా కంటే అధికంగా పనిచేస్తాయి. ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఇప్పుడు కళ్ళు లేవనుకోండి. కళ్ళు లేనతను తను ఎవరినైనా సరే స్పర్శతో గుర్తించగలడు. వాళ్ళు వస్తుంటే "నువ్వొచ్చావు కదా!" అని వాళ్ళని గమనించి కూడా గుర్తించగలడు. అంటే ఒక ఇంద్రియం లేకపోతే మిగిలిన ఇంద్రియాలకు ఆ శక్తి పంచబడుద్దనమాట. అవి అధికంగా పనిచేయగలవు మిగిలిన ఇంద్రియాలు. అంటే ఇంద్రియాలు అంత శక్తివంతమైనవి. ఒకటి లేకపోయినా గాని అవి మిగిలినటివి పంచుతాయన్నమాట. అండ్ మనం చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఇంద్రియాలని ధర్మబద్ధంగా కాకుండా, ఒక పద్ధతి లేకుండా నిరంతరం ఉపయోగించేస్తా ఉంటాం అన్నమాట. అలా ఇష్టారాజ్యంగా మన ఇంద్రియాలను ఉపయోగించడం వల్ల మన మనస్సు అనేది శక్తిహీనం అయిపోయిద్ది. ఎప్పుడైతే మన మనసు శక్తిహీనం అయిపోయిందో బుద్ధి కూడా పనిచేయదు. మనసు శక్తిహీనం అవ్వటమే మన జీవితంలో అప్పుడు మనసు ఎప్పుడైతే మనం శక్తిహీనం అయిపోయిందనుకోండి, మన జీవితంలో ఏది సాధించలేకపోవటానికి కారణమే మనసు శక్తిహీనం అవటం. మనం జీవితంలో ఏదైనా సాధించాలి అంటే డెఫినెట్‌గా మన మనసు శక్తివంతమై ఉండాలన్నమాట. మన మనసు ఎప్పుడైతే శక్తిహీనం అయిపోయిందో మనం ఏది సాధించలేం జీవితంలో. ఎందుకంటే ఒకవేళ ఏదైనా సాధించాలనుకోండి ముందు ఒక థాట్ ఉండాలి గదా! ఒక సంకల్పం యూనివర్స్‌కి పంపాలి గదా! అదన్నీ మనసు ద్వారానే గదా చేసేది. మనసు శక్తిహీనం అయిపోతే గనక అసలు గొప్ప గొప్ప సంకల్పాలు ఏమి చేయలేరన్నమాట. అప్పుడు మనసు శక్తిహీనం అయిపోతే సంకల్ప శక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి ఇవన్నీ కూడా లోపించేస్తాయన్నమాట. ఇవన్నీ ఎప్పుడైతే లోపించినాయో మనిషి ఏమీ సాధించలేడు. అలా ఏమీ సాధించకపోతే ఆ మనిషి జీవితం అంతా కూడా దుఃఖమయమైపోద్ది. అరే! నేనేమి సాధించలేకపోతున్నానే, ఏ పని నేను చేయలేకపోతున్నాననే విపరీతమైన దుఃఖంలోకెళ్ళిపోతాడన్నమాట. ఇంకా చెప్పాలంటే ఒక మనిషి ఆధ్యాత్మికంగా ఎదగాలన్నా కూడా కనీసం చిన్న చిన్న అవసరాలైనా నెరవేరాల్సిందే గదా! ఆ చిన్న చిన్న అవసరాలు నెరవేర్చుకోవాలన్నా మనసు శక్తివంతంగా ఉండాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే బాగా విపరీతమైన ఆకలితో ఉన్నాడు. తన ఆకలి సరిగ్గా తీరట్లేదు రోజు. అలాంటి అతన్ని తీసుకొచ్చి మనం ధ్యానంలో కూర్చోబెట్టి, "అమ్మ ఇది శరీరం అనేది ఒక పరికరము. నువ్వసలు శరీరం కాదు. నువ్వొక ఆత్మవి" అనుకుంటూ చెప్పావనుకో ఏమన్నా ఎక్కుద్దా? అసలు ఆధ్యాత్మికంగా ఎదగాలన్నా కూడా మనసు శక్తివంతంగా ఉండాలి. కనీసం తన కొద్దిగా శక్తివంతంగా ఉంటే తన చిన్న చిన్న అవసరాలైనా తీర్చుకోగలరనమాట. చిన్న చిన్న అవసరాలు తీర్చుకోవాలన్నా కూడా మనసు శక్తివంతంగా ఉండాలి. అది ఉంటేనే ఆధ్యాత్మికంగా కూడా ఎదగగలరనమాట. ఇంకా మనం గమనించామనుకోండి, మనం రాత్రిపూట దాదాపు 12 గంటల పాటు మనం ఏమి తినమనమాట. ఏమి తినకోకుండా ఉంటాము. 12 గంటల పాటు నిద్రపోతాం రాత్రిపూట మళ్ళా. నిద్ర లేచే సమయానికి మనం ఎలా ఉంటామంటే ఎంతో ఉత్సాహంగా, ఎంతో శక్తివంతంగా ఉంటామనమాట. మరి ఉదయం చూడండి. ఉదయం మనం 3 పూటలా తింటాం. ఇంక అంతకంటే ఎక్కువే తింటాం అనమాట. ఉదయం అంతా కూడా తింటా ఉంటాం, తాగుతా ఉంటాం. అయినప్పటికీ గూడా మనం సాయంత్రానికల్లా శక్తిహీనం అయిపోతాం. అంటే రాత్రంతా మనస్సనేది మనోరహిత స్థితిలో ఉంటది. ఇంద్రియాలను వాడమనమాట. మనోరహిత స్థితిలో ఉండి సంపాదించిన ఆ శక్తంతా కూడా ఈ ఉదయం నుంచి సాయంత్రానికి ఈ ఇంద్రియాలు వాడేసుకుంటుంది. ఒక పద్ధతి లేకుండా, ఒక క్రమ పద్ధతి లేకుండా ఇష్టారాజ్యంగా ఈ ఇంద్రియాలను వాడేయటం మూలంగా రాత్రి పూట సంపాదించిందంతా ఇంద్రియాలు ఇష్టరాజ్యంగా వాడేసుకోవటం మూలంగా సాయంత్రం అయ్యేసరికి మనం శక్తిహీనం అయిపోతున్నాం. ఉదయం నుంచి సాయంత్రం అయ్యేసరికి. అందుకే మనం ఇంద్రియాల్ని ఈ విషయ వస్తువులు బయటున్న ఈ విషయ వస్తువులు బయటే భౌతికమైన వస్తువుల పైకి వెళ్ళకుండా మనం కొంత నిగ్రహించుకుంటా ఉండాలన్నమాట ఈ ఇంద్రియాలని. మనం ఎప్పుడైతే మనసును నియంత్రించుకున్నాం అనుకో, మనం మనసును శక్తివంతం చేసుకుంటే గనక మన ఇంద్రియాలు అవి ఎంత శక్తివంతమైనప్పటికీ కూడా ఈ మనస్సును మనం శక్తివంతమైన చేసుకుంటాం గదా! అలాంటి శక్తివంతమైన మనసు ముందు ఆ ఇంద్రియాల ఆటలు ఏ మాత్రం సాగవన్నమాట. చూడండి, ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉందనుకోండి. వాటర్ ట్యాంక్‌కి ఒక 5 పంపులు ఉన్నాయనుకోండి. 5 కనెక్షన్స్. ఇష్టారాజ్యం వచ్చినట్టు ఆ పంపుల్ని వదిలేసామనుకోండి, క్రమ పద్ధతిగా మన అవసరానికి మాత్రమే కాకుండా ఇష్టం వచ్చినట్టు వదిలేస్తే ఏమవుద్ది? తొందరగా వాటర్ ట్యాంక్‌లో నీళ్ళన్నీ ఖాళీ అయిపోతాయి. అలా కాకుండా మన అవసరానికి జాగ్రత్తగా వాటిని వాడుకుంటే ఎంతో శక్తి ఉంటది. మన మనసుకు కూడా అలాగే వాటర్ ట్యాంక్‌లో నీళ్ళలాగానే మన మనసుకు కూడా ఎంతో శక్తి ఉంటదనమాట.
మనం ఆధ్యాత్మిక సాధన ఈ ధ్యానం చేయడం వల్ల అన్నమాట మనం మనసుని మనోరహిత స్థితిలోకి తీసుకెళ్తాము. అక్కడ శక్తిని వేస్ట్ చేసుకోము. ఇంకా ఇంద్రియాలను కూడా ఎక్కువగా ఉపయోగించే వీలుండదన్నమాట. అలా తాబేలులాగా అన్నిటిని కూడా మనం లోపలికి తీసుకుంటాం. ధ్యాన సాధన చేయటం ద్వారా మనం మనసుని, ఇంద్రియాలని కూడా ఎక్కువగా వాడం కాబట్టి అప్పుడు శక్తివంతం చేసుకోగలం అన్నమాట. ఇప్పుడు మనసు తల్లి లాంటిదనుకోండి, ఎగ్జాంపుల్ తీసుకుంటే బుద్ధి తండ్రి అన్నమాట. ఎప్పుడైతే మనం ఈ సాధన, ఈ ధ్యాన సాధన చేసి మనం మనసును మనం నియంత్రించుకోవటం ఎప్పుడైతే అలవాటు చేసుకుంటూ ఉన్నామో సాధన ద్వారా, అప్పుడేమవుద్దంటే మనసు అనే తల్లి స్ట్రాంగ్ అవుద్ది. శక్తివంతం అవుద్ది. తర్వాత బుద్ధి కూడా వికసించుద్ది. బుద్ధి అనే తండ్రి కూడా వికసిస్తాడనమాట. అంటే స్ట్రాంగ్ అవటం మూలంగా ఈ ఇంద్రియాలు అనే పిల్లలు ఈ తల్లి, తండ్రి అనే మనసు, బుద్ధిని దాటి ఏ పని చేయలేవు. అప్పుడు ఇంద్రియాలు కూడా శక్తివంతంగానే మన ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం వాడుకోవచ్చు అన్నమాట. ఈ ఇంద్రియాలని, మనసుని మన ఆధ్యాత్మిక ఎదుగుదల కోసమే అసలు మనకి ఇవ్వబడ్డాయి. మనం ఎందుకు ఇవ్వబడ్డాయో వాటికే వీటిని వాడుకోవచ్చు. అసలు ఒక మనిషి అనేవాడు సక్సెస్ఫుల్ గా ఇంద్రియాలని, మనస్సును నిగ్రహించుకోవాలంటే మనసుని అంతర్ముఖం చేసుకొని ఆత్మానుభూతిని పొంది తీరాల్సిందే. అప్పుడే సక్సెస్ఫుల్ గా తన మనసును, ఇంద్రియాలని తన నియంత్రణలో ఉంచుకోగలడు. అందుకనే మనం ఇంద్రియ జితుడు అంటే ఏంటంటే ఇంద్రియాల ఆధీనంలో మనం ఉండాలా, లేకపోతే జితేంద్రియుడు. జితేంద్రియుడు అంటే ఏంటంటే ఇంద్రియాలని, మనసుని మన ఆధీనంలో ఉంచుకోవాలా అన్న విషయాన్ని మనమే చూసుకోవాలన్నమాట. మనమే అర్థం చేసుకోవాలి. ఇంకా తర్వాత థర్డ్‌ది కోపాన్ని పరిష్కరించటం. కోపాన్ని పరిష్కరించడం అంటే ఏంటంటే, కోపం అసలు ఎప్పుడొస్తదంటే, ఎవరి మీదైనా సరే ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నప్పుడు కోపం వస్తది. మనం ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఇప్పుడు పిల్లలు, భర్త ఉంటారు గదా! వాళ్ళ మీద మనం ఒక ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకుంటాం. వాళ్ళు నా మాటే వింటారు అని. వాళ్ళు ఎప్పుడు వాళ్ళకంటూ ఒక సొంత అభిప్రాయాలు, సొంత నిర్ణయాలు ఉంటాయి గదా! ఎప్పుడు మన మాట వినాలి అంటే వినగలరా? వినలేరు కదా! ఎప్పుడైతే వాళ్ళు మన మాట వినలేదో, అప్పుడు మనకు విపరీతమైన కోపం వచ్చేస్తదనమాట. అందుకే మనం ఎక్స్‌పెక్టేషన్స్ అనేయి తీసేయాలి. ఎవ్వరి మీద కూడా ఎక్స్‌పెక్టేషన్స్ అనేయి పెట్టుకోకూడదనమాట. ఎవరైనా సరే ఎప్పుడు కోపంతో ఊగిపోతూ ఉన్నాడనుకోండి, ఎక్కువ పర్సెంట్ కోపంతో ఊగిపోతూ ఉంటాడు వీడు అంటా ఉంటారు గదా కొంతమంది. అలా కోపంతో ఊగిపోయేవాడి దగ్గరికి స్నేహంగా ఉండటానికి గాని, లేకపోతే ఆత్మీయతను పంచుకోవటానికి గాని ఎవ్వరు ఇష్టపడరు. ఆఖరికి కట్టుకున్న భార్య గూడా ఇష్టపడదు. ఎప్పుడు చూసినా కోపంతో ఊగిపోయే వాడి దగ్గరికి ఎందుకులే ఈడసలే మెంటలోడు. వీడికి కోపం వచ్చుద్ది. ఈడికి కోపం ఎప్పుడొచ్చుద్దో, ఎప్పుడు అరుస్తాడో, ఎప్పుడు తిడతాడో అని దూరంగా ఉంటారు. అంటే ఏ కోపంతో ఊగిపోయేవాడు ఎవరిని ఆత్మీయులను కూడా సరిగ్గా సంపాదించుకోలేడు. అప్పుడు అతని లైఫ్ ఎలా హ్యాపీగా ఉంటది ఆత్మీయులు అనేవాళ్ళు ఎవరు లేకపోతే? అందుకనే కోపం అనేది చాలా ప్రమాదకరమైన లక్షణం అన్నమాట. కోపం వచ్చినప్పుడు మనిషి తన విచక్షణ జ్ఞానాన్ని కూడా కోల్పోతాడు. ఇంకా ఈ కోపం ఎన్నో అనర్థాలకు గూడా దారి తీస్తది. మరి దాన్ని ఎలా అదుపు చేసుకోవాలో తెలుసుకుందాం అన్నమాట. ఇప్పుడు పాము వంటికి కుబుసం వస్తది గదా! పాముకి కుబుసం ఉన్నప్పుడు పాముకి చాలా కోపం ఉంటదనమాట. కళ్ళు గూడా సరిగ్గా కనపడవు. అలాంటప్పుడు ఈ తొడుగులాగా ఉన్న ఈ కుబుసమే పాముకి రక్షణ ఇస్తది. అలాంటి సమయాల్లో. అలాగని చెప్పి రక్షణ ఇస్తుందిలే నాకు ఈ కుబుసం అని చెప్పి పాము దాన్ని ఉంచుకోదు గదా! దాన్ని వదిలేస్తదనమాట. అలాగే మనం కూడా పాము కుబుసాన్ని విడిచిపెట్టేస్తది గదా! అలాగే మనిషి కూడా తనకి వచ్చిన కోపాన్ని ఓర్పు ద్వారా పోగొట్టుకోవాలి. దాన్ని వదిలేయాలి. అవసరమైనప్పుడు ధరించి వదిలేసేయాలన్నమాట. మనకెప్పుడైనా సరే ఉన్నట్టుండి చాలా కోపం వచ్చిందనుకోండి, వెంటనే అక్కడి నుంచి తప్పుకోవాలి. ఎక్కువ మాట్లాడకూడదు. కోపంలో మనం నార్మల్‌గానే మాట్లాడినుంటది గానీ, అక్కడ గట్టిగా మాట్లాడేసేస్తాం మనకు తెలియకోకుండానే. అందుకనే మనకి ఎవరి మీదైనా సరే చాలా చాలా కోపం వచ్చేసిందనుకో, ముందు మనం అక్కడి నుంచి తప్పుకోవాలన్నమాట. ఒంటరిగా కాస్త దూరంగా వెళ్లి, మనకు ఎవరి మీదైతే కోపం వచ్చిందో, వారిని గురించి సానుకూల ధోరణిలో ఒక మంచిగా ఆలోచించాలన్నమాట. అలా అలా వాళ్ళ విపరీతమైన కోపం వాళ్ళ మీద వచ్చిందనుకోండి, వాళ్ళ గురించి మంచిగా ఆలోచించడానికి మనసు మొరాయిస్తది. స్టార్టింగ్ మనసు మొరాయిస్తది. అయినప్పటికీ గూడా ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోవాలి. ఎలా అంటే ఆయన ఎంత మంచివాడు, ఎన్ని ఉపకారాలు చేశాడు, మన మీద ఎంత ప్రేమ చూపించాడు, మనమంటే ఆయనకి ఎంత ఆప్యాయతో, ఏదో ఒక తప్పు చేశాడు. అంత మాత్రం చేత కోప్పడాలా? అని అలా ఏదో రకంగా మన మనసును సర్ది చెప్పుకుంటే గనక, అగ్ని మీద నీళ్లు చల్లితే అగ్ని ఎలా చల్లారిపోతుందో, మన కోపం గూడా అలాగే
చల్లారిపోద్ది అనమాట. కోపం వచ్చినప్పుడు అద్దం ముందు నిలబడి చూసుకున్నా సరే మన రూపం మనకే చాలా వికారంగా కనిపిస్తుంది. ఇంకా అలాగని కోపం అనేది మంచిది చెడ్డదా అంటే కాదు. అవసరమైనప్పుడు కోపం ఉండాల్సిందే. ఖచ్చితంగా కోపం ఉండాల్సిందే. కాకపోతే కోపం అనేది ఎలా ఉండాలి అంటే అది మన చేతిలో ఒక సాధనంగా ఉండాలి. మనం ఇప్పుడు చీకట్లో నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు మనం ఒక కర్ర తీసుకుంటాం కదా! అలాంటిదే అన్నమాట కోపం కూడా. చీకట్లో మనం నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు మనం ఒక కర్ర చేత్తో పట్టుకొని వెళ్తాం గదా! ఎందుకంటే అది ప్రమాదకర పరిస్థితుల్లో, ఆపదలో మనల్ని అడ్డుకునుద్దని ఆ కర్రని పట్టుకొని ఎళ్తా ఉంటాం గదా! కర్రను కొట్టుకుంటా ఏదన్నా ప్రమాదకరమైన పరిస్థితుల్లో అడ్డుకుంటదని. అలాగే కోపం గూడా అంతే అన్నమాట. అది ఒక సాధనం. మనం చీకట్లో కర్రని ఎలా ఒక సాధనంగా వాడుకుంటున్నామో, అలాగే కోపాన్ని గూడా మనం ఒక సాధనంగా వాడాలన్నమాట. అది ఒక సాధనంగానే ఉండాలి. అలాంటప్పుడు మాత్రం ఏదైనా వ్యవస్థలు నడుపుతున్నా గాని పెద్ద పెద్ద వ్యవస్థలు అలాంటప్పుడు కూడా దాన్ని చక్కదిద్దడం కోసం ఏదైనా సమస్యలొచ్చినాయనుకోండి, ఏదన్నా వ్యవస్థల్లో వాటిట్లో తప్పులేమన్నా జరిగినాయనుకోండి, అలాంటి తప్పులు మళ్ళా జరగకుండా నివారించడం కోసం గూడా ఈ కోపాన్ని నటించాలి. అది కూడా ఆ కాసేపే. ఎప్పుడూ కాదు. అవసరం మేరకే దాన్ని ధరించాలి. ఆ తర్వాత పాము ఎలా అయితే కుబుసాన్ని వదిలేసిందో అలాగే దాన్ని మనం కూడా వదిలేయాలన్నమాట. ఆ తర్వాత ఇక దాని జోలికి వెళ్ళకూడదన్నమాట. కోపం రాకముందు, అంతకుముందు ఎంత ప్రేమ స్వరూపులుగా ఉన్నామో అలాగే అంత ప్రేమగా మెలగాలి. కోపానికి విరుగుడు ప్రేమే తప్ప మరొకటి లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ పిల్లలున్నారనుకోండి. పిల్లలు స్కూలుకెళ్ళమని మారాన్ చేస్తా ఉంటారు. మనం చెప్పిన మాట వినరు. అలాంటప్పుడు "ఏయ్!" అని మనం కోపం నటించామనుకోండి. అమ్మో! మమ్మీకి కోపమొచ్చింది. వెంటనే రెడీ అయ్యి స్కూలుకెళ్ళాలి అని అనుకుంటారు గదా! మళ్ళా పిల్లలు స్కూలు నుంచి రాంగానే ఇంకా ఆ కోపాన్ని అలాగే ధరించుంటామా? మళ్ళా రాంగానే ఎంత ప్రేమపూర్వకంగా వాళ్ళని దగ్గరికి తీసుకుంటాం. అంటే కోపాన్నలా నటించి దాన్నలా వదిలేసేయాలన్నమాట. ప్రేమతో శాశ్వతమైన ప్రయోజనాలు ఎన్నో సాధించగలం. కోపంతో కంటే కూడా ప్రేమతోనే ఎన్నో శాశ్వతమైన ప్రయోజనాలు మనం సాధించగలం. ఇక ఫోర్త్‌ది, నాలుగవది అజ్ఞానాన్ని పోగొట్టుకోవటం. 5 లక్షణాల్లో నాలుగోదనమాట. అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలనమాట. అజ్ఞానం అంటే ఏంటంటే, తానెవరో తనకి తెలియకపోవటమే అజ్ఞానం. అసలు నేనెవరో నాకు తెలియకపోవటమే అజ్ఞానం అనమాట. హ్మ్. అజ్ఞానంగా ఉన్నవాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారంటే, మూర్ఖంగా ఆలోచించడం, మూర్ఖంగా ప్రవర్తించడం, తాబట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అన్నట్టు, నేను చెప్పిందే కరెక్ట్ అంటా ఉంటారనమాట. అసలు వీళ్ళు ఎవరి మాట వినరు. అసలు అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నించరు కూడా. ఇంకా శరీరం ఉంటుంది గదా! ఈ శరీరం సుఖపడితే అదే సుఖం, అదే ఆనందం, అదే సత్యం. శరీర సుఖమే సత్యం అని అనుకుంటారు. అంతేగాకుండా ఇంద్రియాలు, మనసు వీటి వల్ల కొన్ని ఆహ్, హ్మ్, సుఖ అనుభవాలొస్తాయి గదా! సుఖ దుఃఖ అనుభవాలు వస్తాయి గదా! అవే సత్యం అని అనుకుంటారు. శరీరము, మనసు, ఇంద్రియాల వల్ల వచ్చే సుఖ దుఃఖాలే సత్యమని అనుకుంటారనమాట. ఇవి లేకపోతే నేను లేను అనుకోవటం అజ్ఞానం. ఈ శరీరము, ఇంద్రియాలనేవి లేకపోతే నేను లేను. ఇవే సత్యము. వీటి ద్వారా పొందిన అనుభవాలే కరెక్టు అని అనుకోవటమే అజ్ఞానము. అలాంటి అజ్ఞానాన్ని పోగొట్టుకొని జ్ఞానాన్ని సంపాదించుకోవాలన్నమాట. స్లోగా జ్ఞానం వైపుకి అడుగులు వేయాలి. ఈ దేహం నేను కాదు. ఇది ఒక పరికరం. ఈ మనస్సు, ఇంద్రియాలు కూడా నేను తగిలించుకున్న పరికరాలే. ఇవన్నీ నేను తగిలించుకున్న పరికరాలే కానీ, ఇవి నేను కాదు అనే జ్ఞానం వైపు అడుగులు వేయాలి. అందుకే కదా! ఇప్పుడు నేను ముక్కు, నేను కన్ను, నేను చెవి అనం కదా! నా ముక్కు, నా కన్ను, నా చెవి అంటాము. అంటే నేను వేరే కదా! ఆ! అంటే ఇక్కడ కానీ ఒక్కొక్కసారి పొరపాటున అప్పుడప్పుడు నా దేహం అని అనొచ్చు కానీ, ఈ దేహం ఎవరిది అన్నామనుకోండి, నాదే అని చెప్తాం మళ్ళా అప్పుడు గూడా. మరి దేహం నీది కాదు కదా! ఈ దేహం నీది కాదు, ఇంద్రియాలు అవి నీది కాదు అంటే నువ్వెవరు? నువ్వు వేరే. నువ్వొక ఆత్మ స్వరూపుడివి అని అక్కడ స్లోగా అట్లా జ్ఞానం వైపుకు వెళ్తా ఉండాలన్నమాట. అసలు జ్ఞానం అంటే ఏంటంటే, స్వస్వరూప జ్ఞానమే జ్ఞానం. అంటే స్వస్వరూపం. నా స్వరూపం ఏదో నేను తెలుసుకోవటమే జ్ఞానం. నా స్వరూపం ఏంటి? ఈ శరీరమా? ఈ ఇంద్రియాలా? ఈ మనసా? కాదు. నా స్వరూపం ఏంటంటే ఆత్మ. నేనొక ఆత్మ చైతన్యాన్ని. నేనొక ఆత్మ స్వరూపుడిని అని నా స్వస్వరూపాన్ని అసలు నా స్వస్వరూప జ్ఞానమే జ్ఞానం. దాన్నే జ్ఞానం అంటారన్నమాట. అంటే నీ స్వరూపం ఏదో నీవు తెలుసుకొని, నీవు నీవుగా ఉండటమే జ్ఞానం. అంటే ఆత్మ స్వరూపుడుగా ఉండటమే జ్ఞానం అన్నమాట. మన యొక్క స్వరూపం అసలు ఏమిటి అంటే, ఈ దేహమా? కాదు. ఇంద్రియాలా అంటే కాదు. మనస్సా అంటే కాదు. బుద్ధా అంటే కాదు.
మరి ఏంటి మన స్వరూపం? మన స్వస్వరూపం ఏంటి అంటే ఈ దేహ, ఇంద్రియ, మనోబుద్ధులకు ఆధారంగా ఉన్నటువంటి ఏ చైతన్యం అయితే ఉందో, ఏ సూక్ష్మాతి సూక్ష్మమైన, స్వయం వ్యాపకమైన, స్వయం ప్రకాశకమైన ఏ చైతన్యం అయితే ఉందో ఆ చైతన్యమే నేను అని తెలుసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు మనకిప్పుడు మనసు అసలు ఆ చైతన్యం అనేది లేదనుకోండి, అసలు ఈ మనసు ఉందా? శరీరం ఉంటదా? ఇంద్రియాలుంటాయా? ఆ చైతన్యం దీనిలోంచి మనలోంచి ఆ చైతన్యం వెళ్ళిపోయిందనుకోండి, ఈ శరీరము ఒక 10 గంటల్లో పొద్దున్న నుంచి సాయంత్రానికో ఒక 5, 6 గంటల్లోనే వాసనొచ్చేస్తది. దీన్ని తీసుకెళ్ళిపోయి బయట పారేయాల్సిందే. అంటే వీటన్నిటికి ఆధారభూతంగా ఏ చైతన్యం అయితే ఉందో ఆ చైతన్యమే నేను అని ఆ స్వస్వరూప జ్ఞానం అన్నమాట. ఆత్మయే నేను. ఆ ఆత్మ చైతన్యమే నేను అని తెలుసుకొని ఆత్మగా ఉండటమే స్వరూప జ్ఞానం. స్వస్వరూప జ్ఞానం అంటే అదే అన్నమాట. ఈ స్వస్వరూప జ్ఞానమే జ్ఞానం. దీన్నే జ్ఞానము అంటారన్నమాట. నేనెవరో తెలుసుకోవటమే. నా స్వస్వరూప ఏంటో తెలుసుకోవటమే జ్ఞానం అన్నమాట. అంటే ఏంటంటే తానెవరో తను తెలుసుకోవటమే జ్ఞానం. అంటే ఈ శరీరము, ఇంద్రియాలు, మనసు నేను కాదు. నేనొక ఆత్మ స్వరూపుడను అని తెలుసుకోవటమే జ్ఞానం అన్నమాట. ఈ దేహము, ఈ ఇంద్రియాలు, ఈ మనస్సు వీటి ద్వారా అనుభవపూర్వక జ్ఞానం ఆత్మ స్వరూపుడనైన నేను తీసుకుంటున్నాను. ఇది నేను కాదు. వీటన్నిటి ద్వారా అనుభవపూర్వక జ్ఞానం ఆత్మ స్వరూపుడనైన నేను తీసుకుంటున్నాను. ఇవి ఆ పరమాత్మ నాకిచ్చిన గిఫ్ట్స్ అని వీటి ద్వారా అనుభవపూర్వక జ్ఞానం తీసుకుంటూ ఆధ్యాత్మికంగా ఎదగాలన్నమాట. అది మనం చేయాల్సింది. ఇంకా తర్వాత ఫిఫ్త్‌ది ఆత్మజ్ఞానం. లాస్ట్ అండ్ ఫైనల్ ఆత్మజ్ఞానం అన్నమాట. ఆత్మజ్ఞానం అంటే ఏంటంటే సత్యాన్ని గ్రహించటం, ఆత్మ యొక్క నిజమైన స్వరూపాన్ని తెలుసుకోవటం. అదే అన్నమాట అంటే అంటే ఏంటంటే నువ్వు ఎవరో నువ్వు తెలుసుకుంటే అన్ని ప్రశ్నలకు ఇక్కడ సమాధానం దొరుకుతుంది. అసలు నేనెవరో నేను తెలుసుకుంటే మనకి ఎన్ని క్వెషన్స్ ఉన్నా ఆ క్వెషన్స్ అన్నిటికి ఇక్కడ ఆన్సర్ దొరుకుద్దనమాట. అందుకే ఫస్టు నేను ఎవరు? నేను ఎక్కడి నుంచి వచ్చాను? నా యొక్క తత్వం ఏమిటి? ఈ విషయాలు మనం తెలుసుకోవాలి. నువ్వు ఎవరో నువ్వు నిజంగా తెలుసుకున్న మరుక్షణం నుంచే నువ్వు నిజమైన జీవితం జీవించగలవు. అప్పటి వరకు నిజమైన జీవితం జీవించలేవు. ఏడుస్తూ, దుఃఖంతో, బాధపడుతూ అలా జీవిస్తా ఉంటావనమాట. ఎప్పుడైతే నిజంగా నువ్వెవరో నువ్వు తెలుసుకున్నప్పుడు మాత్రమే ఆ మరుక్షణం నుంచి మాత్రమే నువ్వు నిజమైన జీవితం జీవించగలవు. అంటే ఇప్పుడొక ఎగ్జాంపుల్ చెప్తున్నా. అది ఎలాగ అంటే ఇప్పుడు మనం ప్రపంచంలో గనక ఎవరినైనా సరే ఒకే ఒక క్వెషన్ అన్నమాట. ఒక క్వెషన్ ఏద్దాం. ఏంటంటే "నువ్వు నిద్రలో సుఖంగా ఉంటావా? మెలకువగా ఉన్నప్పుడు సుఖంగా ఉంటావా?" అని. దానికి ఆన్సర్ ఎవరైనా ఏం చెప్తారు? "నేను నిద్రలోనే సుఖంగా ఉన్నాను. నేను నిద్రలోనే ఆనందంగా ఉన్నాను" అని చెప్తారు. మెలకువగా ఉన్నప్పుడు ఆనందంగా ఉన్నాను ఎవరు చెప్పరు. ఎందుకంటే అందరికీ తెలుసు ఆ విషయం. ఎవరైనా సరే నిద్రలో ఉన్నప్పుడే సుఖంగా ఉంటారు. నిద్రలో ఉన్నప్పుడే ఆనందంగా ఉంటారన్నమాట. ఆ! మనం గాఢ నిద్రలోకి చేరుకున్నప్పుడు దుఃఖంగా ఉండే అవకాశమే అసలు మనకి ఉండదే ఉండదనమాట. మనం ఉదయం నిద్ర లేవగానే మనం మళ్ళా కాన్షియస్‌లోకి వచ్చేస్తాం గదా! ఆ కాన్షియస్‌లోకి వచ్చినప్పుడు అప్పుడు మాత్రమే మనం బాధలు పడటానికి, అశాంతకు గురవ్వటానికి, దుఃఖపడటానికి అప్పుడు మాత్రమే అవకాశం ఉంటదనమాట. ఎందుకు నిద్రలోనే మనం అంత సుఖంగా ఉంటుంది? ఎందుకు మనకి నిద్రలోనే అంత సుఖంగా ఉంటుంది? ఈ విషయం గురించి మనం ఎప్పుడైనా ఆలోచించామా అంటే ఆలోచిద్దాము. నిద్రలో ఉన్నప్పుడు సుఖంగా, ఆనందంగా, పరిపూర్ణమైన శక్తివంతులుగా ఉంటామనమాట. ఎందుకంటే నిద్రలో ఉన్నప్పుడు మనకి అనారోగ్యం అంటే ఏంటో తెలీదు. ఆరోగ్యం ఉండదు. మనకేం తెలీదసలు నిద్రలో ఉన్నప్పుడు. అప్పుడు ఎందుకు మనం పరిపూర్ణమైన సుఖంగా, ఆనందంగా ఎందుకు ఉండగలుగుతున్నాం అంటే, మనం నిద్రలో ఉన్నప్పుడు మనకి అనారోగ్యం, ఆరోగ్యం ఏవి ఉండదు. లోభం, ద్వేషం, అసూయ అలాంటియి ఏవి ఉండవు. ప్రేమ, కరుణ, కృప అలాంటివి గూడా ఏమి ఉండవు. అసలు ఎటువంటి గుణాలు మనకసలు ఉండవు మనం నిద్రలో ఉన్నప్పుడు. అసలు మనం మగవారమా, ఆడవారమో కూడా మనకసలు తెలీదు. మనం నిద్రలో ఉన్నప్పుడు మన ఏదో కూడా మనకసలు తెలీదనమాట. అసలు మనం బలవంతులమా, బలహీనులమా, ధనవంతులమా, మనం భిక్షగాళ్ళమా అసలు ఏదో కూడా మనం హాయిగా నిద్రపోతా ఉంటాం అనమాట. అసలు మనం ఏదో కూడా మనకసలు తెలీదు. ఇదా అనుకోటానికి. అసలు మనం ఎక్కడ ఉన్నామో, మనం ఎవరమో కూడా మనకసలు తెలీదు కాబట్టే మనం నిద్రలో సుఖంగా ఉంటాం.
ఎందుకు మనం నిద్రలో ఆనంద స్థితిలో ఉండగలుగుతాము అంటే, ఎందుకంటే అప్పుడు మనం మన నిజ స్థితిలో ఉంటాం. మనం ఒక ఆత్మస్వరూపుడుగా మనం ఒక ఆత్మ స్థితిలో ఉంటాం. మన నిజ స్థితి అన్న ఆత్మ స్థితిలో ఉంటాం అన్నమాట ఆ నిద్రలో. అందుకనే అప్పుడు మనం సుఖంగా ఉంటాం అన్నమాట. మనం మళ్ళా ఉదయం ఎంతో ఉత్సాహంగా నిద్రలేస్తాం. ఎంతో ఉత్సాహంగా నిద్రలేసేసి మనం ఇప్పుడు మీ ఎదురుగా అమ్ముందనుకోండి, అమ్మ కూతురు పాత్రలోకెళ్ళిపోతాం అనమాట. కూతురు పాత్ర పోషించేస్తాం. మళ్ళా భర్త దగ్గరికి వెళ్తే భార్య పాత్రని పోషిస్తాం అనమాట. అంటే తల్లి దగ్గర ప్రవర్తించినట్లుగా భర్త దగ్గర ప్రవర్తించడం. ఒకవేళ ఇంకా గురువు దగ్గరికెళ్ళామనుకో, చక్కగా ఒక మంచి శిష్యుడుగా ఆ పాత్రలోకెళ్ళిపోతాం. ఆ పాత్రను పోషిస్తాం అనమాట. సి ఒక మంచి శిష్యురాలుగా ఆ పాత్రను పోషించేస్తాం. ఒకవేళ స్నేహితుల దగ్గరికెళ్తే స్నేహితురాలయిపోతాం. స్నేహితురాలు పాత్రలోకెళ్ళిపోతాం. అలా ఇంకా బంధువుల దగ్గరికెళ్తే బంధువులాగా ఆ పాత్రలోకెళ్ళిపోతాం అనమాట. అంటే ఏ వ్యక్తి దగ్గరికి వెళితే వాళ్ళకి తగిన వ్యక్తిత్వంలోకి మనం పరకాయ ప్రవేశం చేసేస్తాం. మనం ఆత్మ మన నిజ స్వరూపం, ఆత్మస్థితి అని మనం మర్చిపోతాం ఇంకా. ఏ వ్యక్తి దగ్గరికెళ్తే ఆ వ్యక్తి రకరకాల పాత్రలు పోషించేస్తా ఉంటాం అన్నమాట. ఆ పాత్రలో పూర్తిగా మనం పరకాయ ప్రవేశం చేసేసి, మనం వాళ్ళుగా మారిపోతూ ఉంటాం అన్నమాట. నిజానికి ఎప్పుడు మనం నిజ స్థితిలో ఉండం. ఉదయం నుంచి సాయంత్రం దాకా నిజానికి మనం ఎప్పుడూ కూడా మన నిజ స్థితిలో ఉండమనమాట. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఒక కొడుకుగానో, కూతురుగానో, భార్యగానో, భర్తగానో, గురువుగానో, శిష్యుడుగానో, స్నేహితుడుగానో మాత్రమే ఉంటాం. నీ నిజ అలాగే ఈ జీవితాన్ని కూడా జీవిస్తూ ఉంటామనమాట. ఎవరి జీవితమైనా అలాగే జీవించేస్తూ ఉంటామనమాట. కానీ నిద్రపోయినప్పుడు నీ నిజ స్థితిలో ఉంటావు కాబట్టే నీకు ఆనందంగా ఉంటుంది. కానీ నిద్రపోయినప్పుడు ఈ పాత్రలేమి మనం పోషించము. మనం మన నిజ స్థితిలోనే ఉంటాం కాబట్టి అప్పుడు మనం నిద్రపోయినప్పుడు ఆనందంగా ఉంటాం అన్నమాట. మళ్ళా ఉదయం నిద్రలేస్తాం గదా! లేచిన తర్వాత మన నిజ స్థితిని పూర్తిగా మర్చిపోతాం. మర్చిపోయి ఆహ్, నేను ఎవరో నేనసలు ఎవరు అన్న విషయాన్ని గూడా పూర్తిగా మర్చిపోయి, నేను అనేక రకాల వ్యక్తులుగా మారిపోతున్నాం కాబట్టే నిరంతరం అశాంతిగా, అశక్తుడుగా, దుఃఖంలో జీవిస్తూ ఉన్నాం. అసలు నేనెవరో పూర్తిగా మర్చిపోతున్నాం. నేనొక ఆత్మ అన్న విషయమే మర్చిపోతున్నాం. రకరకాలుగా పాత్రలు పోషణ చేస్తున్నాం. అలల్లో పడకాయ ప్రవేశం చేసేస్తున్నాం. ఇదే నేననుకుంటున్నాం. అనుకోని అలా జీవిస్తున్నాం కాబట్టే మనం అందుకనే నిరంతరం అశాంతిగా, అశక్తుడుగా, దుఃఖంలో జీవిస్తూ ఉన్నామనమాట. ఈ ఒక్క విషయం మనం అర్థం చేసుకుంటే చాలు ఫ్రెండ్స్. మనం నిరంతరం ఆనందంగా ఉండాలంటే మన యొక్క నిజ స్థితిలో మనం ఉండాలి. మనం ఒక ఆత్మ అన్న విషయం ఎప్పుడు మన మైండ్‌లో అవేర్‌నెస్‌తో ఉండాలన్నమాట. ఎందుకు మనం మన యొక్క నిజ స్థితిలో ఎప్పుడైతే ఉంటామో, ఎందుకు మనం ఆ స్థితిలో ఉండాలి అంటే, మన నిజ స్థితిలో మనం ఎప్పుడైతే ఉంటామో, అప్పుడు మాత్రమే మనం ఆనందంగా ఉండగలం. కాబట్టి మనం మన నిజ స్థితిలోనే ఉండాలన్నమాట. ఇంకా ఎలా అంటే ఇప్పుడు ఈ పాత్రలన్నీ నాటకం మనం ఇప్పుడు గూడా మెడిటేషన్‌లో గూడా పాటొచ్చింది గదా! అన్నమయ్య కీర్తన గూడా వచ్చింది గదా! చా పుట్టుట నిజం, చావుట నిజం. ఈ నట్ట నడిమిది నాటకం. కర్మలు మూటగొట్టుకుంటా ఉంటామనమాట. ఆ పాత్రలో పరకాయ ప్రవేశం ఆహ్, చేసేసేసి. నానాటి బతుకంతా నాటకం అన్నాం గదా! అలాగే ఇప్పుడు సినిమాల్లో గూడా మనం ఇదొక నాటకం వేయాలి. నాటకంలో జీవించాలి. న నటించాలన్నమాట. జీవిస్తూ ఉండాలి. ఆ నాటకంలో జీవిస్తూ ఉంటాం. అలా కాకుండా నేను, నా కుటుంబమే ఇది నిజమని ఎప్పుడైతే మనం భ్రమిస్తున్నామో, ఇది నేను నిజం, నా కుటుంబం నిజం అని ఎప్పుడైతే మనం భ్రమల్లోకి వెళ్తున్నామో, అప్పుడు మనం దుఃఖంలో జీవిస్తున్నాం కాబట్టి మనం భ్రమలోకి వెళ్ళకూడదు. ఇది నేను నిజం కాదు, నా కుటుంబం నిజం కాదు. ఏంటంటే ఇక్కడ మనం నటించాలి. ఎందుకు మనం వచ్చాం ఇక్కడ? ఎందుకు మనం నటిస్తూ జీవించాలి అంటే, మనం ఇక్కడికి వచ్చింది మనం కేవలం నేర్చుకోవటానికి. ఈ భూలోకం అనేది ఒక పాఠశాల. ఆ పాత్రలోకి పూర్తిగా పరకాయ ప్రవేశం చేసేయకూడదు. ఆ పాత్రలను మనం నటించాలి. నటిస్తూ జీవించాలన్నమాట. ఇదొక నటన అన్న విషయాన్ని మనం ఎప్పుడు మన మైండ్‌లో గుర్తుంచుకోవాలన్నమాట. నటన అంటూ నటిస్తూ జీవిస్తూ ఉండాలి. అంటే ఏమి నేర్చుకోవాలి? అది నేర్చుకుంటూ ఉండాలి. వాళ్ళతో చక్కగా ప్రేమతో వాళ్ళ ద్వారా మనం ప్రేమని, ఆనందాన్ని పొందాలి. ఇంకా మన ప్రేమని, ఆనందాన్ని కూడా వాళ్ళకి పంచాలి. ఎందుకు అంటే మనం ఈ భూలోకానికి వచ్చింది నేర్చుకోవటానికి, ఆనందంగా ఉండటానికి మాత్రమే. కానీ దాన్ని మనం మర్చిపోతున్నాం. అందుకనే మనం సినిమాల్లో కూడా చూడండి ఫ్రెండ్స్. సినిమాల్లో కూడా కొన్ని పాత్రలు అరే! జీవించేసాడురా! ఆ పాత్రలో వాడు జీవించేసాడురా! అంటా ఉంటాం. అలా కొంతమంది సరిగ్గా ఆ సినిమాలో నటించలేదనుకో, ఆ పాత్రకి సరైన న్యాయమే చేయలేదు. సరిగ్గా నటించలేకపోయాడు. ఆ పాత్రలో వాడు జీవించలేకపోయాడు అని అనుకుంటా ఉంటాం గదా!
అలా అన్నమాట. ఈ జీవితం కూడా అంతే. మనం నేర్చుకోవటానికి, ఆనందంగా ఉండటానికే వచ్చాము. ఈ జీవితాన్ని ఈ నాటకంలో జీవించాలన్నమాట. అంటే ఆ పాత్రలో నటిస్తూ జీవించాలి. అంతే ఫ్రెండ్స్. అప్పుడైతేనే మనం ఆనందంగా ఉంటాం. అలా లేదనుకోండి ఎప్పుడు ఏడుస్తూ, అశాంతంగా, దుఃఖంతో అలా మన జీవితం అంతా కూడా వృధా చేసేసుకుంటాం. ఎందుకు మనం నటిస్తూ జీవించాలి? ఎందుకు ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఆనందంగా ఉండాలి అంటే, మనం ఆనందంగా ఉండాలంటే ఖచ్చితంగా అలాగే ఉండాలి. మన నిజ స్థితిలోనే మనం ఉండాలి. మనం నిజ స్థితిలో మనం ఒక ఆత్మస్వరూపుడుగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఆనందంగా ఉంటాం. అది ఎప్పుడు మన మైండ్‌లో అసలు ఎప్పుడు కూడా మర్చిపోకుండానే మనం మన లైఫ్ అనేది, ఈ జన్మ అనేది కొనసాగించాలి. ఇంకా ఇంకా మనం ధ్యానం చేస్తూ ఇంకా సజ్జన సాంగత్యంలో ఉంటూ, స్వాధ్యాయం ద్వారా జ్ఞానాన్ని సంపార్జించుకుంటూ, మన యొక్క ఆత్మ విచారణ ద్వారా నేను ఎవరు అన్న ప్రశ్నకు సమాధానం గలిగాం గదా! అలా తెలుసుకోగలిగితే గనక ఆ క్షణం నుంచే మీ యొక్క సకల సందేహాలకు కూడా సమాధానం లభించేస్తది. అంతే గదా! నేనేనంతే. ఇప్పుడు నేను ధ్యానంలోకి రాకముందు నాకు తెలీదు. నేనే ఈ శరీరమే నేననుకునేదాన్ని. నా లైఫ్ కూడా దుఃఖంతో ఏడుస్తూ అలా బతుకుతూ ఉండేదాన్ని. ధ్యానంలోకి వచ్చాక ఈ సజ్జన సాంగత్యం, ఈ స్వాధ్యాయం వీటన్నిటి ద్వారా నేను ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకోవడం ద్వారా ఓహ్! ఇది నా నా నటిస్తూ జీవించాలన్నమాట. మనం వచ్చింది ఈ భూలోకానికి నేర్చుకోవటానికి, ఆనందంగా ఉండటానికన్నమాట అని అప్పుడు నాకర్థమైంది. అప్పుడే నేను ఎంతో కొంత ఆనందంగా అయితే ఉంటున్నా. పూర్తిగా ఆత్మలాగా అనేది ఇంకా అంత అంత స్థితిలోకి ఇంకా రాలేదు అనుకుంటున్నా నేనైతే డెఫినిట్‌గా. నువ్వెవరో నువ్వు తెలుసుకొని, నువ్వు నీ నిజ స్థితిలో ఉండగలిగితే, ప్రతి ఒక్క నిమిషాన్ని నువ్వు మహోన్నతమైన ఆనంద స్థితిలో జీవించగలవు. నువ్వు నీలానే ఉండాలన్నమాట. తెలుసుకొని నువ్వు నీలా ఉండాలి. అలా కాకుండా మళ్ళా నేనొక ఆత్మ అని తెలిసేసుకొని వదిలేస్తే ఉపయోగం ఏముంది? నో యూజ్. అలా నువ్వు ఉండాలి. నువ్వు నీలానే ఉండాలి. నువ్వు నీలానే ప్రవర్తించాలి. అప్పుడు మాత్రమే నువ్వు మహోన్నతమైన ఆనంద స్థితిలో నీ జీవితాన్ని నువ్వు జీవించగలుగుతావు. నువ్వెవరో తెలుసుకున్నప్పుడు మాత్రమే నువ్వు ఆనందంగా ఉండటానికి మార్గం కూడా తెలుసుకున్న తర్వాత నుంచే. అసలు నేనెవరో ముందు తెలుసుకోకపోతే ఆనందంగా ఉండటానికి మార్గం ఎలా తెలుసుద్ది? నేను ఒక ఆత్మ అని తెలుసుకుంటే సరిపోదు. తెలుసుకొని అందులో జీవించటానికి అప్పుడు ఆ మార్గం అనేది మనకు తెలుసుద్ది. ఆ మార్గంలో మనం ఫాలో అయిపోతూ, ఆ మార్గంలోనే మనం జీవిస్తూ ఉంటే గనక మనం ఆటోమేటిక్‌గా ఆనందంగానే ఉంటాము. నువ్వెవరో నీకు తెలియనంత కాలం నువ్వు మరో వ్యక్తిగా జీవించేస్తూ నిరంతరం ఒక బంధాలు ఇరుక్కుపోతా ఉంటాం. నిరంతరం ఒక బంధంలో చిక్కుకొని, నిరంతరం ఒక దుఃఖములో చిక్కుకొని, బానిసలమై, స్వేచ్ఛ లేకుండా జీవితాన్ని ఘోరాతి ఘోరంగా మనం గడుపుతూనే ఉంటాం అన్నమాట. తెలియనంత కాలం అంతే. ఆ బంధాల్లో ఇరుక్కొని, ఆ దుఃఖాల్లో ఇరుక్కొని మన జీవితాన్ని ఘోరాతి ఘోరంగా గడిపేస్తాం. ఒకవేళ మనం ఆత్మ అని తెలిసినా గాని, ఆ ఆత్మ ఏ మార్గం ఆ మార్గంలో నడుచుకుంటూ వెళితేనే మనం మహోన్నతమైన ఆనందంలో ఉండగలుగుతాం అన్నమాట. ఇంకా నువ్వు నిజంగా జీవించటం ఎప్పుడు మొదలు పెడతావంటే, ఎవరు నువ్వు అని పూర్తిగా తెలుసుకున్నప్పుడు, అప్పుడు మాత్రమే నువ్వు నిజంగా జీవించటం అనేది మొదలు పెడతావన్నమాట. లేదనుకో అప్పటి వరకు ఇలా దుఃఖంలో జీవిస్తూ ఒక జన్మను వృధా చేసేసుకుంటావు అంతే ఇక. ఒక జన్మంతా వృధా అయిపోయినట్టే. నువ్వెవరో నువ్వు తెలుసుకొని ఆ మార్గంలో నువ్వు జీవించలేదంటే, నువ్వు ఎంత కష్టపడాలి అసలు ఒక జన్మ రావా అంటే కనీసం ఎంతో మంది లైన్‌లో ఉంటారంట. ఆత్మలు ఎంతో మంది లైన్‌లో ఉంటారు. 5,00,000 మంది పైనే లైన్‌లో ఉంటారనమాట. అందరిని బతిమలాడుకొని, "నువ్వు తండ్రి గారా? నువ్వు తల్లి గారా?" అనుకుంటా బతిమలాడుకొని, "నువ్వు అత్తగారా? లేకపోతే నువ్వు భర్త గారా? నువ్వు పీకుతును నేనిలా నేర్చుకుంటాను." అలా ఎంత బతిమలాడుకొని, ఇంత ప్రణాళిక వేసుకొని తెచ్చుకున్న ఈ జన్మ అనేది వృధా అయిపోతది. నువ్వెవరో తెలుసుకొని నీలా నువ్వు జీవించకపోతే. ఇంకా కర్మలు మూట కట్టేసుకుంటాం. ఇంకా జన్మలు పెంచేసుకుంటాం అన్నమాట. ఆత్మ యొక్క నిజ స్వరూపాన్ని తెలుసుకొని, నువ్వు సత్యాన్ని గ్రహించినప్పుడే, ఆ సత్యాన్ని ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే పరిపూర్ణమైన జీవితాన్ని జీవించగలవు. ఎవరైనా అంతే ఫ్రెండ్స్. ఎవరైతే ఆత్మ యొక్క ఆత్మ అని తెలుసుకొని, ఆ సత్యాన్ని గ్రహించి, ఆ సత్యాన్ని ఆచరణలో ఎవరైతే పెట్టగలరో వాళ్ళు మాత్రమే వాళ్ళ జీవితాన్ని పరిపూర్ణంగా జీవించగలరనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కృష్ణుడు సారు సరదాగా చెప్పాడనమాట. కృష్ణుడంట ఒక ఇండియా సార్ చెప్తుంది ఇది. కృష్ణుడు ఇండియాకి, పాకిస్తాన్‌కి ఒక క్రికెట్ మ్యాచ్ జరుగుతుందంట. జరుగుతుంటే ఆ సమయంలో
కృష్ణుడేమో ఇండియా గెలిచినప్పుడు ఆ ఇండియా జెండా పట్టుకొని ఇండియా అంటే గెలిచినప్పుడు కాదు. ఇండియా 6 కొట్టినప్పుడు ఇండియా జెండా పెట్టుకొని అనుకుంటా ఎగురుతున్నాడు అనమాట. మళ్ళా పాకిస్తాన్ 6 కొట్టినప్పుడు పాకిస్తాన్ జెండా పట్టుకొని ఆహా! ఓహో! అంటున్నాడనమాట. అంటే ఏది గెలిచినా సరే తను ఆనందిస్తున్నాడు. ఇండియా గెలిచినా, పాకిస్తాన్ గెలిచినా. కానీ ఆ ఆట అనేది ఇండియాలో జరుగుతుంది. ఇండియా పాకిస్తాన్‌కి క్రికెట్ మ్యాచ్ అయితే అప్పుడు అక్కడ అందరూ ఇండియన్స్ ఎక్కువ మంది ఉంటారు కదా! అప్పుడు ఇండియన్స్ అన్నా అంట. "ఏం స్వామి నువ్వు భారతీయుల దేవుడు నువ్వు మర్చిపోయావా? పాకిస్తాన్ జెండా కూడా పట్టుకొని ఊపుతున్నాయంటారంట. అప్పుడు చెప్తా అనమాట కృష్ణుడు. మీరు ఇండియాని, పాకిస్తాన్‌ని చూస్తున్నారు. నేను ఆటని చూస్తున్నాను అని చెప్పాడంట. అంటే మనం ఆటను చూడాలక్కడ. అంతేగాని ఇక తల్లి, తండ్రి అట్లా కాదనమాట. ఆ పాత్రలో నేను ఇలా నటించా, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసేయటం గాదు. అందులో ఉండాలి. అందులో ఉండి నేర్చుకుంటూ ఉండాలన్నమాట. అంటే మనం ఇప్పుడు ఎప్పుడైనా ఆటని మాత్రమే చూసామనుకోండి, ఆటను చూసినప్పుడు ఏమవుద్ది? మనం హ్యాపీగా ఉండగలం. అలా గాకుండా ఆటను కాకుండా ఇండియాని చూసామనుకో, ఇండియా గెలిచినప్పుడేమో సంతోషంగా ఉంటాం. పాకిస్తాన్ గెలిచినప్పుడేమో అయ్యో! 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 అని బాధపడిపోతాం. ఫీల్ అయిపోతా ఉంటాం. మనం ఆటను చూస్తే ఏమైనా ఉండదు. చక్కగా ఆటని ఎంజాయ్ చేస్తాం. ఎవరు గెలుస్తారు? వీడు భలే 6 కొట్టాడు. ఆహో! ఈడు భలే 4 కొట్టాడు. ఈడు భలే ఔట్ చేసాడురా అంటా ఉంటాం అన్నమాట ఆటను చూస్తే. చక్కగా ఎంజాయ్ చేయగలం. ఇండియాని, పాకిస్తాన్ చూస్తే అంత ఎంజాయ్ చేయలేమన్నమాట. ఇక్కడ కృష్ణుడు అయినా అంతే గదా! దుర్యోధనుడు విషయంలో అయినా అంతే చేశాడు. దుర్యోధనుడిని అడుగుతాడన్నమాట అర్జునుడు. ఏంటి అతనికి అజ్ఞానం వల్లే కదా అలా ప్రవర్తిస్తున్నాడు అనంటే, మరెందుకు వాళ్ళని దండించాలి అని అడుగుతాడనమాట. అంటే అప్పుడు కృష్ణుడు చెప్తాడు. ఇంకా తన ఆత్మ భరించే స్థితిలో లేదు. అంటే మనుషుల్ని కూడా కృష్ణుడు ఆత్మల్లాగానే చూస్తాడక్కడ. ఇంకా తన ఆత్మ అక్కడ భరించే స్థితిలో లేదిక. అప్పటికి ఎందుకంటే ఎవరి వాస్తవానికి వాళ్ళే గదా కారణం. ఇప్పుడు ఇంకా ఆత్మ తప్పులు చేసుకుంటా, ఆ శరీరంలో ఉండి తప్పులు చేసుకుంటా ఉందనుకో, ఇంకా అయన్నీ మళ్ళా తర్వాత జన్మల్లో అయినా అనుభవించాలి గదా! ఇప్పటికే చాలా ఎక్కువైపోయినియి. ఇక అతని ఆత్మ భరించే స్థితిలో లేదు. అలాంటి వాళ్ళకి దండనే దయ అని చెప్తానన్నమాట. ఇంకా ఇంకా అక్కడికే చాలా ఎక్కువైపోయినప్పుడు. ఎందుకంటే అంత కరుణ అన్నమాట కృష్ణుడికి. ఆత్మను చూసాడు కాబట్టి ఇక అక్కడికి దండించేసాడు. అంటే అక్కడ క్లోజ్ చేసాడు. లేకపోతే ఇంకా దారుణాలు చేస్తా ఉండేవాడు. అయన్నీ ఇంక అనుభవించడం చాలా కష్టమైపోతది గదా! అంటే ఇక్కడ వాళ్ళు ఆత్మను చూస్తారనమాట. శ్రీకృష్ణుడు గాని, లేపోతే శ్రీరాముడు గాని వాళ్ళు ఆత్మను చూస్తారు. అంటే వాళ్ళు ఇంకా అతిరథుడివే ఆళ్ళు మహారథులు. ఇంకా ఆ స్థాయికి ఇంకా అతిరథుడి స్థాయికే ఇంకా చేరుకోవటానికి ఇంకా కష్టపడుతూనే ఉన్నామనమాట. ఆళ్ళు మహా గొప్ప వాళ్ళనమాట. మహారథులాళ్ళు. ఇది కేవలం అతిరథుడే మనం చెప్పుకునేది. అతిరథుడి స్థాయిలోనే ఇంకా ఎళ్ళటానికి కష్టపడుతున్నాం. ఏదో కొద్దిగా ఎళ్ళటానికి ట్రై చేస్తున్నాం అనమాట. ఇంకా రాముడైనా సరే, రావణాసురుడి విషయంలో అతని ఆత్మనే చూసాడు గానీ, రావణాసురుడిని ఒక శత్రువుగా అసలెక్కడ చూడల. అతని ఆత్మస్థితినే చూసాడనమాట. అలా ఉండాలి. ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా అతిరథులు భౌతిక యుద్ధంలో గెలిచారనుకోండి, రాజ్యాధికారాన్ని సాధిస్తారు. ఆధ్యాత్మిక యుద్ధంలో విజయాన్ని సాధించారనుకోండి, మోక్షము లేదా ఆత్మజ్ఞానం లేదా ఆత్మ సాక్షాత్కారం యొక్క లక్ష్యాన్ని చేరుకుంటారనమాట. మనం గూడా చక్కగా ఇలా అతిరథులుగా ఉండాలని మహా గొప్పవాళ్ళు. ఇంకా మహారథులుగా అవ్వాలని. మహారథులంటే మహా గొప్పవాళ్ళుగా అవ్వాలని కోరుకుంటున్నాను. థాంక్ యూ. ఎవరన్నా మాట్లాడతారా?